టుడే మన టాపిక్ వచ్చేసి సెర్చ్ ఇన్ మ్యాట్రిక్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయబోతున్నాం గిగ్స్ ఫర్ గిగ్స్ ప్లాట్ఫామ్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూద్దాం. నేను ఆల్రెడీ లోడ్ చేసి పెట్టుకున్నాను గిగ్స్ ఫర్ గిగ్స్లో సెర్చ్ ఇన్ మ్యాట్రిక్స్. సో మీరు కావాలంటే ఆ ప్రాబ్లం సెర్చ్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు సెర్చ్ చేయొచ్చు, సెర్చ్ ఇన్ మ్యాట్రిక్స్ అని. ఈ నేమ్ కానీ మీరు సెర్చ్ చేస్తే మీకు కనిపిస్తుంది ఆ ప్రాబ్లం. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చదువుదాం. ఎలా ఇచ్చారు? గివన్ ఏ 2D ఇంటిజర్ అరే మ్యాట్, ఓకే, ఆ అరే నేమ్ వచ్చి మ్యాట్ అండ్ అ నెంబర్ ఎక్స్. ఫైండ్ వెదర్ ఎలిమెంట్ ఎక్స్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద మ్యాట్రిక్స్ ఆర్ నాట్. ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, ఏదో కాన్స్టెంట్స్ ఇచ్చారు. ఓకే, ఇవన్నీ లీవ్ ఇట్, మళ్ళీ చూద్దాం. ఓకేనా? సో ఈ ప్రాబ్లం స్టేట్మెంట్ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. మీరు యాప్లోకి వచ్చేయండి. సో ప్రాబ్లం ఏం చెప్తున్నారంటే, ఒక మ్యాట్రిక్స్ ఉంది 2D అరే. ఓకేనా? సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్గా 3x3 మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను. ఓకేనా? 3x3 మ్యాట్రిక్స్ తీసుకున్నాను. ఇందులో సంథింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. 1 2 9 4 6 7 8 11 14. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలంటే, నాకు ఒక ఎలిమెంట్ ఇచ్చాడు. ఎలిమెంట్ వచ్చి 7. ఈ ఎలిమెంట్ 7 ఈ మ్యాట్రిక్స్లో ఉందో లేదో చెక్ చేయాలి. చెక్ చేసి ఒకవేళ అవైలబుల్ ఉంటే ఈ మ్యాట్రిక్స్లో ట్రూ అని ప్రింట్ చేయాలి. ఓకేనా? ట్రూ అని ప్రింట్ చేయాలి, లేకపోతే ఫాల్స్ అని ప్రింట్ చేయాలి. ఓకేనా? ఇది నా టాస్క్. అండర్స్టూడ్? సో ఇప్పుడు ఎలా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఈ గిగ్స్ ఫర్ గిగ్స్ వదిలేయండి, మనం VS కోడ్లో ఫస్ట్ సాల్వ్ చేద్దాం. ఎలా సాల్వ్ చేయొచ్చు? ఇక్కడ మీకు 2D ఇంటిజర్ మ్యాట్రిక్స్ కనిపిస్తుంది, రైట్? ఓకే, 2D అరే మ్యాట్రిక్స్ కనిపిస్తుంది మీకు. ఓకేనా? అంటే ఆల్గోరిథం చెప్తాను చూడండి. ఆల్గోరిథం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేయాలంటే, క్రియేట్ 2D అరే. ఓకే, తర్వాత ఏం చేయాలి? ఇన్సర్ట్ ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయాలి. అంటే 1 2 9 4 6 ఇలాగా. అంతే కదా నేను చేసింది ఇందాక, రైట్? ఇప్పుడు ఏం చేయాలంటే, థర్డ్ వన్ ట్రావర్స్ చేద్దాం. ట్రావర్స్ అంటే ఏం లేదు, ఈ మ్యాట్రిక్స్ ప్రతి ఎలిమెంట్ ఉంది కదా, మనం యాక్సెస్ చేయాలి. అంటే లాస్ట్ వీడియోగా మీరు చూసుంటే 2D అరేస్ కాన్సెప్ట్లో నేను 2D అరేస్ కూడా చెప్పాను, ఎలా ట్రావర్స్ చేయాలి 2D మ్యాట్రిక్స్ అని చెప్పి. అంటే ఏం లేదు, 2 నెస్టెడ్ ఫర్ లూప్స్ తీసుకుంటాం. నేను చెప్తాను ఫర్దర్గా వీడియోలో. 2 నెస్టెడ్ ఫర్ లూప్స్ తీసుకొని మనం ట్రావర్స్ చేస్తాం. ఓకేనా? ఫోర్త్ వన్ కండిషన్ రాయండి. కండిషన్ అంటే ఇఫ్ మ్యాట్రిక్స్ ఆఫ్ 5J అంటే అది వదిలేయండి. ఇఫ్ ఎలిమెంట్ present print true, రైట్? ఇది కావాల్సింది మన స్టేట్మెంట్, అంతే కదా? కొంచెం ఇలా చేసుకుందాం. ఓకేనా? ఈ 4 కండిషన్స్ ఫాలో అవుదాం. ఓకేనా? VS కోడ్ ఓపెన్ చేస్తాను. ఓకే, న్యూ ఫైల్ సెర్చ్. ఓకే, అంత పెద్ద లాంగ్ వద్దు. SIM. ఓకేనా? SIM.java సెర్చ్ సినిమాటిక్స్ జావా. ఓకే, ఒక మెయిన్ మెథడ్ తీసుకుంటాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్ ఏంది? ఫస్ట్ కండిషన్ వచ్చి క్రియేటెడ్ 2D అరే, రైట్? 2D అరే ఎలా క్రియేట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియలైజ్ ఎలా చేయాలి? 2D అరే ఎలా చేయాలి? ఇనిషియలైజ్ డిక్లరేషన్ ఎలా చేయాలి? నేను ఆల్రెడీ ముందే చెప్పాను. ఫస్ట్ డేటా టైప్ రాయాలి. ఏం డేటా టైప్? ఇంట్. ఓకే, అరే నేమ్ మ్యాట్ అని ఇస్తున్నాను. ఓకేనా? తర్వాత 2D అరే కదా మనం చేసేది. సో 2 డబల్ స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చాను, ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్. ఓకే, 3x3 మ్యాట్రిక్స్ తీసుకున్నాను. ఓకేనా? 3x3 మ్యాట్రిక్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే, నెక్స్ట్ చూద్దాం.
వాట్స్ హ్యాపెనింగ్. నెక్స్ట్ ఇన్సెట్ ఎలిమెంట్స్ ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు. ఇన్పుట్ తీసుకోవాలి, దానికి ఏం చేయాలి, మనం ఒక స్కానర్ యూస్ చేసుకోవాలి, రైట్. ఇంపోర్ట్ java.util.scanner ఉంది. ఓకే, స్కానర్ ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఏం చేయాలి, స్కానర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ ఆఫ్ system.in. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి, ఫర్ లూప్ యూస్ చేస్తున్నాను. int I ఈక్వల్ టు 0, సైజ్ ఎంత, I is less than 3, I plus plus for int j equal to 0, j is less than 3, j plus plus. ఎందుకు j less than 3 తీసుకున్నాను, ఎందుకంటే మ్యాట్రిక్స్ సైజ్ ఎంత, మనం 3x3 తీసుకున్నాం, 0 to 2 ట్రావెల్స్ చేస్తున్నాం కదా, 0 1 2. సో ఇలా ట్రావెల్స్ చేస్తున్నాం, 0 1 2 ఇలా ట్రావెల్స్ చేయడానికి. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే మ్యాట్ ఆఫ్ ఐజేలో సంథింగ్ మనం వాల్యూ ఇవ్వాలి, ఈక్వల్ టు వాల్యూ ఇన్సర్ట్ చేయాలి. ఆ వాల్యూ ఎలా ఇన్పుట్ తీసుకోవాలి, ఇంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు sc.nextInt. ఓకేనా. ఆ వాల్యూ నేను మ్యాట్రిక్స్లో స్టోర్ చేసుకున్నాను, ఒక వేరియబుల్లో ఇన్పుట్ తీసుకున్నాను, ఆ వాల్యూ మ్యాట్రిక్స్లో స్టోర్ చేశాను. దట్స్ ఇనఫ్. ఓకే, సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. థర్డ్ స్టెప్ ఏం చేయాలి, లెట్ మీ చెక్. థర్డ్ స్టెప్ వచ్చి ట్రావర్స్ చేసాం. ఓకే, ట్రావర్స్ చేయాలి మనం. ఓకేనా. సో అందుకు నేనేం చేస్తున్నానంటే బయట నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటున్నాను, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ సంథింగ్ నేమ్ సెర్చ్ అనేది ఒకటి తీసుకుంటాను. ఓకేనా. సెర్చ్ అనేది ఒకటి తీసుకున్నాను. ఇక్కడ సెర్చ్లో ఏం చేస్తున్నాను అంటే ఈ మ్యాట్రిక్స్ ఉంది కదా, ఈ మ్యాట్రిక్స్ నేను ఇన్పుట్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను క్రియేట్ చేసుకున్నాను కదా మ్యాట్రిక్స్, ఆ మ్యాట్రిక్స్ వచ్చి నేను ఇన్పుట్ ఇస్తున్నాను. అండ్ ఒక ఎలిమెంట్ నేను వెతకాలి. ఆ ఎలిమెంట్ నేను వెతికినప్పుడు సో ఆ ఫంక్షన్ నాకు రిటర్న్ ఇస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఇస్తుంది. ఓకేనా. సో ఆ ట్రూ ఆర్ ఫాల్స్ బట్టి నేను ఏం ప్రింట్ చేయాలనేది నేను డిసైడ్ అవుతాను. ఓకేనా. ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటాను. ఫంక్షన్ క్రియేట్ చేసే బదులు ముందు నేను ఒకటి చెప్తాను. సో నేను ఒక మ్యాట్రిక్స్ నేను ఇప్పుడు మొత్తం రెడీ చేసుకున్నాను కదా, ఒక మ్యాట్రిక్స్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏం కావాలి, నాకు ఒక ఎలిమెంట్ కావాలి, రైట్. ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఒక 7 అనుకుందాం. ఎందుకంటే మనం ఇక్కడ సెర్చ్ చేసాం చూడండి, ఇక్కడ సెర్చ్ చేయడానికి ఒక ఎలిమెంట్ తీసుకున్నాం, ఆ ఎలిమెంట్ ఒకటి తీసుకున్నాము. ఓకే, మ్యాట్రిక్స్ రెడీ, ఎలిమెంట్ కూడా రెడీ. ఓకేనా, ఎలిమెంట్ కూడా రెడీ. ఇప్పుడు నేను యాక్చువల్గా ఇక్కడ నేను కోడ్ రాయొచ్చు. ఓకేనా, మెయిన్ ఫంక్షన్ లోపల ఇక్కడ నేను కోడ్ రాస్తాను, నాకు కావాల్సిన కోడ్ రాసి ప్రింట్ చేస్తాను, కానీ నాకు క్లమ్జీ అవుతుంది. సో నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను పైన. ఓకే, పబ్లిక్ స్టాటిక్. ఓకే, ఎవరైనా ఫంక్షన్స్ కాన్సెప్ట్ కానీ చూడకపోయి ఉంటే ఒకసారి వీడియోస్లో చెక్ చేయండి. ఫంక్షన్స్ కాన్సెప్ట్ బాగా క్లియర్గా నేను చెప్పున్నాను మీకు. ఓకేనా, ఒకసారి మీరు చెక్ చేస్తే మీకు బాగా అర్థమైపోతుంది ఫంక్షన్స్ ఎలాగా, అసలు ఏంటి ఫంక్షన్స్ అంటే మొత్తం. ఓకేనా. సో పబ్లిక్ స్టాటిక్ రిటర్న్ టైప్ ఏం తీసుకుందాం, ప్రస్తుతానికైతే నేను వాయిడ్ తీసుకుంటున్నాను. ఓకే, నాకేం తెలీదు, లీవ్ ఇట్. సెర్చ్ ఏమేమి ఇన్పుట్ తీసుకోవాలి, ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను, 2D అరే. ఓకే, ఇంట్ ఎలిమెంట్ ఒకటి తీసుకున్నాను. ఓకేనా, ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను, ఎలిమెంట్ తీసుకున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి, ట్రావర్స్ చేయాలి మ్యాట్రిక్స్, రైట్. మ్యాట్రిక్స్ ట్రావర్స్ చేయాలంటే ఎలా చేయాలి, ఫర్ లూప్ తీసుకున్నాను, I is less than మ్యాట్రిక్స్ డాట్ లెంత్ అని చెప్పాను. ఓకే, I ప్లస్ ప్లస్. నెక్స్ట్ ఇంకో ఫర్ లూప్, నెస్టెడ్ ఫర్ లూప్ తీసుకుంటాం. ఇక్కడ మ్యాట్రిక్స్ ఆఫ్ 0 డాట్ లెంత్, రీజన్ కూడా చెప్పాను ఎందుకు తీసుకోలేదు మ్యాట్రిక్స్ ఆఫ్ 0 ప్రీవియస్ వీడియోలో, J ప్లస్ ప్లస్ తీసుకున్నాను, రైట్. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనం ప్రతిదీ ట్రావర్స్ చేస్తున్నాం ఇక్కడ మ్యాట్రిక్స్, రైట్. ప్రతిదీ ట్రావర్స్ చేస్తున్నాం. ఇక్కడ ఒక మీకు అర్థమవుతుందా, సంథింగ్ ఎలిమెంట్స్ మనకి దొరికాయి అనుకోండి, 1 2 3 7 6
4 8 11 14. ఇప్పుడు సపోజ్ నాకు 7 మ్యాట్రిక్స్ దొరికింది. ట్రావర్స్ చేస్తూ వచ్చాను. ఇక్కడ ఒక కండిషన్ సంథింగ్ రాయాలి నేను. ఏం కండిషన్ రాయొచ్చు చెప్పండి? ఈ ఎలిమెంట్ని యాక్సెస్ చేయడానికి మ్యాట్రిక్స్ ఆఫ్ ఐజే అని చెప్పొచ్చు, రైట్? ఓకేనా? ఈ మ్యాట్రిక్స్ ఎలిమెంట్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇఫ్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్ కానీ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు మనం గివెన్ ఎలిమెంట్ ఉంది కదా, గివెన్ ఎలిమెంట్ మనం అనుకున్న ఎలిమెంట్ అయితే అప్పుడు ఏం చేయాలి? సంథింగ్ ప్రింట్ ట్రూ చేసేయాలి, రైట్? తర్వాత ఎగ్జిట్ అయిపోవాలి, అంతే కదా? ఎస్, అంతే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వేరియబుల్ నేమ్ ఏమనుకున్నాం? మ్యాట్రిక్స్ ఎలిమెంట్ అనుకున్నాం. ఫస్ట్ ఒక మ్యాట్రిక్స్ ఎలిమెంట్ తీసుకున్నాం. ఇంట్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఆఫ్ ఐజే. ఓకేనా? ఇప్పుడు ఇఫ్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇది గివెన్ ఎలిమెంట్ అయితే, మనం సెట్ చేయాల్సిన ఎలిమెంట్ అయితే ఏం చేయాలి? జస్ట్ system.out.print ట్రూ అని ప్రింట్ చేయాలి, రైట్? అంతే. తర్వాత అసలు ఈ ఎలిమెంట్ ఏం దొరకకపోతే ఏం చేయాలి? బయటికి వచ్చేసి ఫాల్స్ అని ప్రింట్ చేయాలి, రైట్? కానీ ఇక్కడ చూసారా, ఇక్కడ ఒకవేళ ఎలిమెంట్ దొరికినా కానీ ట్రూ అని ప్రింట్ చేస్తున్నాం, ఓకేనా? ఒకవేళ దొరికిన తర్వాత కూడా ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయ్యాక, ఈ ఫర్ లూప్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యాక లాస్ట్లో system.out.print అని ప్రింట్ అవుతుంది, ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది కదా. అప్పుడు మనం ఎలా ఓవర్కమ్ చేయాలి? సింపుల్గా ఒక ఫ్లాగ్ తీసుకుంటాను. బూలియన్ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అని ఒకటి తీసుకుంటాను స్టార్టింగ్లో, ఓకేనా? ఇక్కడ ఒకవేళ నేను ట్రూ అని ప్రింట్ చేశాను అనుకోండి, ట్రూ అని ప్రింట్ చేస్తే ఇంకా నేను ఇది ప్రింట్ చేయకూడదు, ఫాల్స్ అని ప్రింట్ చేయకూడదు, ఓకేనా? నేను కానీ ట్రూ కానీ ప్రింట్ చేయకపోతే ఆటోమేటిక్గా ఫాల్సే కదా మీనింగ్. అంటే ఇక్కడ ట్రూ కాలేదు, ఈ మ్యాట్రిక్స్ అంతా ట్రావర్స్ చేశాను, ట్రూ కాలేదు. అప్పుడు ఏం చేయాలి? ఆటోమేటిక్గా ఫాల్స్ ప్రింట్ చేయాలి, రైట్? సో అందుకు నేను ఒక బూలియన్ ఒక ఫ్లాగ్ తీసుకొని ఇప్పుడు నేను ఒకవేళ ప్రింట్ చేస్తే ఏం చేయాలంటే ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని రాసేస్తున్నాను, ఓకేనా? అంటే ఇది ప్రింట్ చేశాక ఫ్లాగ్ ఈక్వల్ టు ట్రూ అంటే ఇక్కడికి వచ్చేయండి. ఇఫ్ ఫ్లాగ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అయితే అప్పుడే నేను ఫాల్స్ అని ప్రింట్ చేస్తాను, ఓకేనా? ఫ్లాగ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అయితే, ఓకే. ఫస్ట్ స్టార్టింగ్లో నేను ప్రింట్ చేయలేదు అనుకుంటున్నాను, ఫ్లాగ్ ఈక్వల్ టు ఫాల్స్ అట్టే ఉంది, ఓకే. నేను ఫర్ లూప్ లోపల వెళ్ళాను, ఒకవేళ ఎలిమెంట్ కానీ మ్యాచ్ అయితే ట్రూ అని ప్రింట్ చేశాను, ఫ్లాగ్ ట్రూ అని రాసాను, సో బయటికి వచ్చేసాను ఈ ఫర్ లూప్ నుంచి, ఓకేనా? సో ఫ్లాగ్ నాట్ ఈక్వల్ టు ట్రూ, బట్ ఫ్లాగ్ ఈక్వల్ టు ట్రూ కదా, నేను ఆల్రెడీ ట్రూ ప్రింట్ చేశాను కదా, సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాదు. ఒకవేళ మనకి దొరకలేదు ఎలిమెంట్ మ్యాట్రిక్స్ లోపల, ట్రావర్స్ అంతా చేశాను, ఇప్పుడు ఫ్లాగ్ ఈక్వల్ టు ట్రూ కాదు కదా, అంటే ట్రూ ప్రింట్ చేయలేదు, అంటే ఆటోమేటిక్గా ఫ్లాగ్ నాట్ ఈక్వల్ టు ట్రూ నిజమే కదా, ఫాల్స్ కదా ఉండేది. సో system.out.print ఫాల్స్, ఓకే. ఈ ప్రోగ్రామ్ అర్థమైందా? ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సెర్చ్ ఏం ఇచ్చాం? మ్యాట్రిక్స్ ఇచ్చాం, రైట్? మ్యాట్రిక్స్ కామా ఎలిమెంట్ ఒక 7 ఇద్దాం, ఓకేనా? ఎస్, రన్ చేద్దాం. రన్ ఎలా చేయాలి తెలుసు కదా, జావాసి నీ ఫైల్ నేమ్ డాట్ జావా, నెక్స్ట్ జావా SIM సంథింగ్ ఇన్పుట్ అడుగుతుంది, రైట్? ఆ ఇన్పుట్సే ఇద్దామా, మనం అనుకున్న ఇన్పుట్సే. 1 2 3 4 5 7 8 11 14 1 2 3 4 5 7
8 11 14 ట్రూ అని ప్రింట్ అయింది. ఓకే నేను ఎలిమెంట్ ఆటోమేటిక్గా స్టాటిక్గా తీసుకున్నాను, రైట్. ఎలిమెంట్ 7 తీసుకున్నాను, సో ప్రింట్ ట్రూ అయింది. ఓకేనా. ఇప్పుడు 7 ఇవ్వకుండా నేను ఇంకొక ఎలిమెంట్ ఇస్తాను. ఓకేనా. 1 2 3 4 3 2 11 23 24 ఫాల్స్ అని ప్రింట్ అయింది. చూసారా. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఆ మెథడ్ కాకుండా నేను ఏం చేస్తున్నానంటే ఒక బులియన్ నేను రిటర్న్ ఇస్తున్నాను. ఇక్కడ నేను ప్రింట్ చేసుకునే బదులు నేను మెయిన్ ఫంక్షన్లో ప్రింట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎలా ప్రింట్ చేయాలి చెప్పండి. మెయిన్ ఫంక్షన్లో ప్రింట్ చేసుకోవాలి. అప్పుడు సంథింగ్ నేను ఈ ఫంక్షన్ నుంచి గెట్ చేయాలి ఇన్ఫర్మేషన్, రైట్. ఈ ఫంక్షన్ నుంచి సంథింగ్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మెయిన్ ఫంక్షన్లో నేను ప్రింట్ చేసుకుంటాను. ఓకేనా. అది ఎలాగో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి రిమూవ్ చేసేస్తున్నాను. నేను మెయిన్ ఫంక్షన్లో ప్రింట్ చేసుకోవాలి. ఈ ఫ్లాగ్స్ ఇవన్నీ రిమూవ్ చేస్తున్నాను. ఓకేనా. ఓకే, రిమూవ్ చేసాను. ఓకే, సో నేను ఒక బులియన్ తీసుకుంటున్నాను. ఓకేనా. ఒక బులియన్ రిటర్న్ టైప్ తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, సంథింగ్ నేను బులియన్ వాల్యూ తీసుకుంటున్నాను, రిటర్న్ తీసుకుంటున్నాను. రిటర్న్ ఐఎమ్ గెటింగ్ వాల్యూ. ఓకేనా. నేను బులియన్ ఎలాంటి టైప్ ఇవ్వాలంటే నేను ట్రావర్స్ చేశాను. మ్యాట్రిక్స్ ఆఫ్ 5J నా చేతిలో ఉంది. ఓకే సారీ మ్యాట్రిక్స్ ఎలిమెంట్ ఉంది. ఇఫ్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎలిమెంట్ అయితే ఏం చేయాలి. ఇక్కడి నుంచి నేను ఏం చేస్తున్నానంటే డైరెక్ట్గా రిటర్న్ ఇచ్చేస్తున్నాను. రిటర్న్ ట్రూ. ఓకేనా. ఓకే, మీకు ఇది ఈజీ అనుకుంటున్నాను. అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డ్రై రన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. తర్వాత మ్యాట్రిక్స్ కానీ ఎలిమెంట్ కానీ మ్యాచ్ అవ్వకపోతే ఈ ఫర్ లూప్ అంతా ట్రావర్స్ చేశాక బయటికి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఒకవేళ మ్యాచ్ కాకపోతే ఏం చేయాలి, నేను ఏం రిటర్న్ ఇవ్వాలి, ఫైనల్గా ఫాల్స్ రిటర్న్ ఇవ్వాలి, రైట్. ఓకే, ఇప్పుడు డ్రై రన్ చేద్దాం ఎలా జరుగుతుందో. సో ఈ బులియన్ రిటర్న్ ఫాల్స్ అనేది ఈ బేస్ చేసుకొని ఈ వాల్యూ దగ్గరికి వస్తుంది, రిటర్న్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకేనా. ఈ వాల్యూ బేస్ చేసుకొని మనం ప్రింట్ చేయాలి. ఇఫ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ట్రూ సిస్టమ్ డాట్ ప్రింట్ ట్రూ అని ప్రింట్ చేస్తున్నాను. ఎల్స్ అంటే ఏముంది, ఫాల్స్ ఉండొచ్చు, రైట్. ఇప్పుడు ఏం ప్రింట్ చేయాలి, ఫాల్స్ అని ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా. సేమ్ ఇదే కోడ్ అగైన్ చూద్దాం. కంపైల్. సంథింగ్ ఎలిమెంట్స్ తీసుకుందాం. 1 2 3 8 11 14 నెక్స్ట్ 7 తీసుకుందాం. చూసారా, ట్రూ అని ప్రింట్ అయింది. రెండు ఒకటే కదా, అంటే నేను మెయిన్ ఫంక్షన్లో నేను ప్రింట్ చేసుకున్నాను ట్రూ అని చెప్పి, అంతే. ఓకే, ఇంకా డిఫరెంట్గా ఇస్తే అక్కడ ఫాల్స్ అని వస్తుంది. ఓకేనా. ఇప్పుడు డ్రై రన్ చేద్దాం. ఇది ఎలా జరుగుతుంది రెడీ చేసుకున్నాను. ఈ మ్యాట్రిక్స్ రెడీ చేసుకున్నాను, పక్కన కోడ్ రెడీ చేసుకున్నాను. ఇందాక రాసాం కదా మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అందరికి తెలుసు, ఫర్ లూప్ ఎందుకు ట్రావర్స్ చేస్తున్నాం, రో వైజ్, తర్వాత కాలం వైజ్ మనం ట్రావర్స్ చేస్తున్నాం. అంటే ఈచ్ ఎలిమెంట్ నేను ట్రావర్స్ చేస్తూ వస్తున్నాను, రైట్. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎలిమెంట్ వచ్చి 1, రైట్. ఇక్కడ మ్యాట్రిక్స్ ఆఫ్ ఎలిమెంట్ వచ్చి ఎంత, మ్యాట్రిక్స్ ఆఫ్ ఎలిమెంట్ ఎంత 1. ఇఫ్ 1 ఇక్కడ ఎలిమెంట్ ఎంత 7. ఓకేనా. ఇఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 7 నో, సో స్కిప్ ఇట్. అగైన్ 2 దగ్గరికి రండి. 2 ఈక్వల్ టు 7 కాదు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ 3 ఈక్వల్ టు 7 నో, రాంగ్, రైట్. సో ఇంకా నెక్స్ట్ అలాగా నేను 4 కూడా చెక్ చేస్తాను, 8 కూడా చెక్ చేస్తాను, 7 దగ్గర చెక్ చేస్తాను. ఓకేనా. 7 దగ్గర చెక్ చేసినప్పుడు 7 ఈజ్ ఈక్వల్ టు 7 రైట్, అంటే ఇక్కడ సాటిస్ఫై అయ్యింది, లోపలికి వెళ్ళింది. రిటర్న్ ట్రూ అని ఇచ్చింది, రైట్. రిటర్న్ ట్రూ అంటే ఏం చేస్తుంది అంటే ఈ ఫంక్షన్ ఇంకా వర్క్ కాదు. ఇంకా రిటర్న్ ఎప్పుడైతే ఇస్తానో మెయిన్ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. మెయిన్ ఫంక్షన్ దగ్గరికి అక్కడ నేను ఎక్కడ ఏం రాశాను, నేను వాల్ అని రాశాను కదా, ఇక్కడ రిటర్న్ ట్రూ అని ఇచ్చాను కదా. ఇది ఎక్కడికి డైరెక్ట్గా వెళ్తుంది అంటే
ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఇక్కడ రీప్లేస్ అయిపోతుంది. ఈ సెర్చ్ రిమూవ్ అయిపోయి ఇక్కడ 7 అని రీప్లేస్ అయిపోతుంది. అంటే వ్యాల్ లోపల అంటే 7 అని కాదు, రిటర్న్ ఏమి ఇచ్చాను, ట్రూ ఇచ్చాను. ఈ సెర్చ్ రిమూవ్ అయిపోయి ట్రూ అని ఇక్కడ రీప్లేస్ అయిపోతుంది. అంటే వ్యాల్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ఓకేనా? అండ్ మీకు డౌట్ రావచ్చు తర్వాత ఇంకా నెక్స్ట్ ఫర్ లూప్ ఏం ఎగ్జిక్యూట్ కాదా అని మీకు డౌట్ రావచ్చు. ఎస్, ఎగ్జిక్యూట్ కాదు. వన్స్ ఏమైనా రిటర్న్ ఇచ్చామంటే సెర్చ్ ఫంక్షన్ నుంచి, ఓకేనా, ఏదైనా ఫంక్షన్ నుంచి సపోజ్ స్టార్టింగ్లో నేను రిటర్న్ రాస్తాను, రిటర్న్ ట్రూ అని ఇచ్చేసాను అనుకోండి, ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఇంకా ఎగ్జిక్యూట్ కావు. గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్స్ అన్నీ ఏమి ఎగ్జిక్యూట్ కావు, డైరెక్ట్గా ఈ రిటర్న్ ఇచ్చేస్తుంది. ఇంకా అంతే, ఆ ఫంక్షన్ పని అయిపోయింది, ఆ ఫంక్షన్కి ఇంకేం వర్క్ లేదు. ఓకేనా? అది అంటే నేను డైరెక్ట్గా ఇక్కడ రిటర్న్ ట్రూ అని ఇచ్చేస్తున్నాను, డైరెక్ట్గా వెళ్ళిపోతుంది దీని నుంచి. ఒకవేళ సపోజ్ 7 కాదు, ఇది 9 అనుకోండి, 9 = 7, 9 = 7 కాదు, అండ్ 9 = 7, ఎస్. నెక్స్ట్ ఇది కూడా 9 అనుకోండి, 9 = 7 కాదు, 11 = 7 కాదు, 14 = 7 కాదు. అంటే మొత్తం నేను ట్రావర్స్ చేశాను, ఈ ఫర్ లూప్ అంతా ఎగ్జిక్యూట్ చేశాను, రైట్? అంటే ఈ మ్యాట్రిక్స్ అంతా ట్రావర్స్ చేశాను. ఇంక లాస్ట్లో ఏం చేయాలి, నేను రిటర్న్ ఫాల్స్ ఇచ్చేసేయాలి, అంతే కదా. డిఫాల్ట్గా రిటర్న్ ఫాల్స్ ఇచ్చేయాలి. అంటే ఇక్కడ ఎక్కడ దొరకలేదు నాకు ఎలిమెంట్ రిటర్న్ ట్రూ ఇవ్వడానికి. సో లాస్ట్లో ఈ నేను ఎగ్జిక్యూట్ చేయాలి, నేను రిటర్న్ ఫాల్స్ అని ఇచ్చేస్తున్నాను. ఈ రిటర్న్ ఫాల్స్ అనేది మెయిన్ ఫంక్షన్కి వచ్చేస్తుంది. మెయిన్ ఫంక్షన్లో ఇక్కడ సెర్చ్ ఉంది కదా, మనం కాల్ చేసాం కదా, ఇక్కడ ఫాల్స్ అని రీప్లేస్ అయిపోతుంది వాల్యూ. ఈ వాల్యూ బట్టి ఇఫ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అయితే నేను ఇక్కడ system.out.print ట్రూ అని చేసుకుంటున్నాను, అదర్వైజ్ system.out.print ఫాల్స్ అని ప్రింట్ చేసుకుంటున్నాను. అంతే. ఈ లాజిక్ అర్థమైతే మీకు ఇంకా నేను చెప్పబోయే లీడ్ కోడ్ ప్రాబ్లం మీకు ఈజీ అవుతుంది. ఓకేనా? ఓకే. ఇప్పుడు ప్రాబ్లం స్టేట్మెంట్ చదువుదాం. గివెన్ ఏ 2D integer array mat and a number x, find whether element x is present in the matrix or not. ఓకేనా? ఏం చెప్పాడు, మ్యాట్ అనేది ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఇక్కడ ఇచ్చాడా, ఈ ఫంక్షన్లో మ్యాట్ అనేది మ్యాట్రిక్స్ ఇచ్చాడు. నెక్స్ట్ అండ్ నెంబర్ ఎక్స్, ఇక్కడ ఎక్స్ ఇచ్చాడా, ఇచ్చేసాడు. ఫైండ్ వెదర్ ఎలిమెంట్ ఎక్స్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద మ్యాట్రిక్స్ ఆర్ నాట్. అంటే ఇక్కడ చూడండి, మనం VS కోడ్లో మనం కష్టపడి ఏం చేసాం చూడండి, ఒక మ్యాట్రిక్స్ ఇన్పుట్ తీసుకున్నాం, ఓకే, మ్యాట్రిక్స్ క్రియేట్ చేసుకున్నాం, స్కానర్ రెడీ చేసుకున్నా, తర్వాత మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ అన్నీ తీసుకున్నాను sc.nextIntతో. తర్వాత తీసుకొని ఎలిమెంట్ ఒకటి తీసుకున్నాను, ఆ ఎలిమెంట్ తీసుకొని నేను ఫంక్షన్ రాశాను. ఫంక్షన్ రాసి నాకు సంథింగ్ ఈ ఫంక్షన్ రిటర్న్ ఇస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్. ఆ ట్రూ ఆర్ ఫాల్స్ బట్టి వాల్యూ డిసైడ్ చేసుకొని నేను ట్రూ ప్రింట్ చేయాలో ఫాల్స్ ప్రింట్ చేయాలో నేను డిసైడ్ అయ్యాను. ఇదంతా నాకు హెడేక్, ఇదంతా నేను చేయలేను ఈ మెయిన్ ఫంక్షన్. సో అందుకు గిగ్స్ ఫర్ గిగ్స్ అతను ఏం చేశాడంటే మీకు సింపుల్గా ఒక బులియన్ ఫంక్షన్ ఇచ్చేసాడు. అంటే ఇదిగో ఇది చూడండి, ఈ ఫంక్షన్ ఇచ్చేసాడు, ఈ ఫంక్షన్ ఇచ్చేసాడు. ఇక్కడ మ్యాట్రిక్స్ రెడీమేడ్గా మ్యాట్రిక్స్ కూడా ఇచ్చేసాడు, మనకి ఆల్రెడీ రెడీగా మనకి ఎలిమెంట్స్ స్టోర్ అయ్యి ఉండేవి. అండ్ ఎలిమెంట్ అనేది కూడా అతనే ఇచ్చేసాడు, ఏదో ఒక ఎలిమెంట్ ర్యాండమ్గా. మనం జస్ట్ ఈ కోడ్ రాయడమే, ఈ లాజిక్ రాయాలి మనం, అంతే. ఈ లాజిక్ రాయడం, ఈ మెయిన్ ఫంక్షన్ అంతా గిగ్స్ ఫర్ గిగ్స్ బ్యాక్ ఎండ్లో ఉంటుంది, వాడు చెక్ చేసుకుంటాడు. ఈ మ్యాట్రిక్స్ మన ఇన్పుట్స్ ఏది తీసుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు, రైట్? అండ్ ఎలిమెంట్ ఏ ఎలిమెంటో మనం చెక్ చేసుకోవాలి, మీకు డౌట్ రావచ్చు, అంతే కదా. సో ఆ డౌట్ వస్తుంది. అదే ఇక్కడ చూడండి, మ్యాట్రిక్స్ అని ఇచ్చాడు చూడండి. అంటే మెయిన్ ఫంక్షన్లో నేను ఒక 2D మ్యాట్రిక్స్ తీసుకున్నాను. ఆ 2D మ్యాట్రిక్స్లో ఎలిమెంట్స్ అనేవి ఇలా ఉంటాయి, 6, 23, 21, 4, 45, 32 ఇలాగా ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ నేను తీసుకోబోయే ఎలిమెంట్ వచ్చి 32 అని ఉంటుంది, ఓకేనా. ఈ మ్యాట్రిక్స్ అండ్ వేరియబుల్ ఎక్స్ అనేది నేను నీకు ఒక ఫంక్షన్లో ఇస్తున్నాను, ఈ సెర్చిన మ్యాట్రిక్స్లో ఇస్తున్నాను, ఓకేనా. జస్ట్ నువ్వేం చేస్తావంటే ఈ ఫంక్షన్ లోపల నాకు కోడ్ ఇంప్లిమెంట్ చేసేవు, ట్రూ ఆర్ ఫాల్స్ ఏది రిటర్న్ ఇవ్వాలో జస్ట్ కోడ్ ఇంప్లిమెంట్ చేసేవు. మెయిన్ ఫంక్షన్లో నేను చూసుకుంటాను, అది కరెక్టో రాంగో నేను వెరిఫై చేసుకుంటాను. గిగ్స్ ఫర్ గిగ్స్ అతను చెప్తున్నాడు అలాగా, ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తానంటే సేమ్ కోడ్ ఉంది కదా, నేను కాపీ చేస్తున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, అంతేనా. రన్ చేద్దాం. కెనాట్ ఫైండ్ సింబల్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎలిమెంట్. ఓకే, మన ఎక్స్ తీసుకున్నాడు అతను, రైట్. మనం ELEM తీసుకున్నాం.
ఎస్ చూడండి, ఎన్ఎం మ్యాట్రిక్స్ సైజెస్ ఇచ్చాడు. తర్వాత ఇన్పుట్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, వాల్యూ ఇచ్చాడు. ఇన్పుట్ ఏమొచ్చింది, ట్రూ వచ్చింది. సబ్మిట్ చేద్దాం. ఐ థింక్ అన్నీ పాస్ అయిపోతుంది. ఓకే, ఎస్ పాస్ అయిపోయింది. చూసారా, అంతే సింపుల్.